చేసి అసలు ఈ కార్పొరేట్ దందా అరికట్టడానికి మనం ఏం చేయగలుగుతాం సమాజ హితం కోసం మీడియా ఫోర్త్ ఎస్టేట్గా ఆలోచన చేసి మొత్తం ఇది ప్రక్షాళన చేసే వరకు మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఓటు వేసేటప్పుడు ఒక్క నిమిషం ఓటు వేసేటప్పుడు ఏదైతే మీరు ఆ శాసనసభ్యుని ఎన్నుకోవడానికి ఎన్ని రకాలుగా ఆలోచిస్తారో ఆ కాలేజీల్లో జాయిన్ చేసేటప్పుడు అక్కడ పుస్తకాల దందా ఫీజుల దందా జరిగేటప్పుడు ఒక సామాన్య మానవుడిగా పేరెంట్స్గా మీలో ఆలోచన లేకపోతే ఎవరు సమాజంలో ఎవరిని ప్రజలే సమాజం, ఆ సమాజమే రాజకీయ వ్యవస్థ. రాజకీయాలు చేసేవాళ్ళు సెపరేట్గా ఏమి ఉండరు. కార్పొరేటర్ నుంచి కౌన్సిలర్ నుంచి చట్టసభలకు పంపించేది మనమే, వాళ్ళు దించేసేది మనమే, ఈ ఫీజులు పెంచేది వాళ్లే, దాన్ని కాపాడేది వాళ్లే. మధ్యలో నలిగిపోయేది పేరెంట్స్, సామాన్యమైన మానవుడు. కోట్లాది లక్షలాది రూపాయలు ఉన్నవాడు చదివించుకుంటాడు. ఒక పేరెంట్ అన్నాడు మొన్న, నా డబ్బులు నా ఇష్టం అని. కానీ లేనివాడి పరిస్థితి ఏంటి? మీరు కూడా వాస్తవము. సాంబశివరావు గారు ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. అప్పారావు గారు శ్రీకాకుళం నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ సమ్మర్ హాలిడేస్ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని మూస్తున్నారు 24కి. మరి ఈ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి సమ్మర్ వాళ్ళకి రెస్ట్ లేకుండా టెన్షన్ చేస్తున్నారు. సార్ అప్పారావు గారు, మీరు టీవీ మ్యూట్ లో పెట్టి క్లారిటీగా మీ ప్రశ్న అడగండి. చెప్పండి. అయితే మీరు అన్ని మీ ఆడియో డిస్టర్బెన్స్ ఉంది అప్పారావు గారు, మీ ఆడియో డిస్టర్బెన్స్ ఉంది, కరెక్ట్ చేసుకోండి. ఓకే ఓకే ఓకే. అయ్యా ఇప్పుడు స్కూల్స్, హలో చెప్పండి, వినపడుతుంది, చెప్పండి. స్కూల్స్ 24th మూసారు. మరి ప్రైవేట్ స్కూల్స్ అన్ని మే 10-15 వరకు ఆఫ్ చేస్తున్నారు. పిల్లలు ఎంత టెన్షన్ గురవుతున్నారు ఈ ఎండాకాలం. అదే ప్రాబ్లం ఉంటుంది. పైగా 2,50,000 రూపీస్ మరి దుకాణాల్లో ఉంటుంది తప్ప అక్కడ ఫ్రీ ఏం లేదు. మరి గవర్నమెంట్ చాలా సూచన ఇచ్చి అప్పారావు గారు మీ ఆడియో డిస్టర్బెన్స్ ఉంది. మీ ప్రశ్న నాకు అర్థమైంది. మీరేమంటారంటే గవర్నమెంట్ స్కూల్స్లో సెలవులు ఇచ్చేశారు, బాగానే ఉంది, ప్రైవేట్ స్కూల్స్లో క్లాసులు జరుగుతున్నాయి, ఎవరు అరికట్టేవాళ్ళు లేదు, మమ్మల్ని కాపాడేవాళ్ళు లేరు, పిల్లలు ఒక స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారు వెకేషన్ లేక అనేది మీ ప్రశ్న. హలో అప్పారావు గారు, హలో, కాల్ కట్ అయినట్టుంది. ఓకే, ఇప్పుడు అప్పారావు గారు, సాంబశివరావు గారు, శ్యామ్ సుందర్ గారు ఇద్దరు కూడా అంటే నియర్లీ ఒక క్వశ్చన్ ఉంది. వాళ్ళు ఏమన్నారంటే పిల్లలకి అంటే ఏం యాక్టివిటీస్ లేవు, గ్రౌండ్స్ లేవు, స్పోర్ట్స్ యాక్టివిటీస్ లేవు. అట్ ద సేమ్ టైం ఈయన కూడా సమ్మర్ క్లాసెస్ ఒకటి చెప్తున్నాను. నేను ఇప్పటిదాకా అదే క్వశ్చన్ ఒకటి చెప్పిన నేను, శారీరక దోపిడీ జరుగుతుంది విద్యార్థులపైన అన్న. మానసికంగా కూడా కార్పొరేట్ వ్యవస్థలో శారీరక దోపిడీ జరిగి దానితో పాటు మానసికమైనటువంటి ఒత్తిడి పెరిగి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునేంత స్థాయికి ఇవాళ కార్పొరేట్ యాజమాన్యాలు పనిచేస్తున్నాయి. విద్యార్థులు ఇవాళ వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి వాళ్ళ మీద ఒత్తిడి భారాన్ని పెరిగి దానితో పాటు ఒక విద్యార్థి శారీరకమైనటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ తోటి బాగుండి భౌతికంగా వాడు శారీరకంగా మంచిగా ఉన్నారనుకోండి, వాడి మైండ్ సెట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో అలాంటి యాక్టివిటీస్ లేకపోయేసరికి ఇవాళ విద్యార్థులు చాలామంది కూడా ఒత్తిడికి లోన్ అయిపోయి ఇవాళ చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నేనేమంటా అంటే ఇవి విద్యార్థుల ఆత్మహత్యలు కాదు, ఇవి కార్పొరేట్ కళాశాలలు చేస్తున్నటువంటి హత్యలుగా ఇవాళ మనం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఏ ఒక్క కళాశాలకు బందెల దొడ్డి అంటున్నా నేను, ఎందుకంటే ఇంత గ్రౌండ్ ఉండదు. వాడు కనీసము కొద్దిసేపు ఎండలో నిలబడదామంటే వాడికి వెలుతురు ఉండదు, ఎండ కనపడదు. వాడు లోపడి పోయిందంటే చీకటిలో ఉంటుంది. చీకటిలో లైట్ల మధ్యలో వాడు చదువుకోవాలి ఒక విద్యార్థి. మీరు అర్థం చేసుకోండి. దాంతోపాటు ఇవాళ లక్షల ఫీజులు అన్న, ఇప్పటిదాకా శ్యామ్ సుందర్ గారు చెప్పారు 2,50,000 రూపాయల ఫీజు.
2,50,000 ఫీజు అంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. ఒక సామాన్యుడి మీద ఒక నార్మల్ ఉద్యోగి నెలసరి ఆదాయం 10 నుంచి 15,000. కుమార్ యాదవ్ గారు ఒక మాట చెప్పండి. ఉద్యమాలు చేసి రాష్ట్రం సాధించారు. అనేక మంది ప్రభుత్వ, ప్రైవేటు, అన్ని కుల సంఘాలు, మేధావులు అందరూ చేసి సాధించారు. 11 సంవత్సరాలైంది సుదీర్ఘంగా. ఈ విద్యా కమిటీ కోసం ఇంకా ఏమైనా ఉద్యమాలు చేయాలా, లేకపోతే ఈ కమిటీ వేయడానికి మనకు అవకాశం లేదా? మన ప్రభుత్వాలు ఎవరు వచ్చి చేయాలి ఇదంతా? ఎప్పుడు వస్తుంది ఈ కమిటీ? ఈ ప్రభుత్వాలన్నీ కూడా చావదచ్చినటువంటి ప్రభుత్వాలు. వాస్తవానికి ప్రభుత్వము విద్యా వ్యవస్థ మీద ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఉండేది ఉంటే ఈ పార్టీకి ఎప్పుడూ ఆయనే విద్యాశాఖ మంత్రిని కూడా అనౌన్స్ చేసేవాడు, విద్యాశాఖ మంత్రి వచ్చేది. ఇవాళ విద్యాశాఖ మంత్రి లేడు, విద్యకు సంబంధించినటువంటి సూచనలు లేవు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ ఒక్కరోజు కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి మేధావులను కానీ విద్యార్థి నాయకులను కానీ పిలిచి కూర్చోబెట్టి అసలు ఏం చేద్దాము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఏమైనా మార్పులు తీసుకొద్దామా, ఎట్లా చేద్దామని చెప్పి ఏ ఒక్కరోజు కూడా మంతనాలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వాలు దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వాలు మారాలా. నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మారిపోయింది. రేపు భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పోవాలి. ఒక దౌర్భాగ్యుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యిండు. నేనేమంటానంటే కుమార్ యాదవ్ గారు, విద్యతో రాజకీయాలు చేయొద్దు. ఏ పార్టీ అయినా అధికారంలో ఉండండి. అనాదిగా వస్తున్న విద్యా హక్కు చట్టాలు ఉన్నాయి, ఫీజు నియంత్రణ కమిటీలు ఉన్నాయి, 25% రిజర్వేషన్ ఉంది విద్యా హక్కు చట్టంలో. ప్రతి స్కూల్లో, కాలేజీల్లో 25% ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తుంగలో తొక్కిన అధికారులు కానీ, అప్పుడున్న మంత్రులు కానీ, ఎవరైనా కానీ విద్యతో వ్యాపారం చేయకుండా, విద్యతో రాజకీయాలు చేయకుండా ఏ ప్రభుత్వమైనా ఉండవండి. ఒక్కసారి దీన్ని స్ట్రీమ్ లైన్ చేస్తే సామాన్య మానవుడికి అందుబాటులోకి వస్తాయి. ఎందుకు దీని మీద అందరూ కదిలి రావాలి. Yes. నేను ఇప్పుడు మీ ప్రైమ్ టైం చేస్తున్నటువంటి పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి. ఎవరికి వారు ముందుకు రావాలి. మేధావులు ముందుకు రావాలి, విద్యార్థులు ముందుకు రావాలి, విద్యార్థి నాయకులు ముందుకు రావాలి, రాజకీయ నాయకులు ముందుకు రావాలి. సమయం లేదు మనకి. ఇది ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ ఫీజు ఫిక్స్ చేసి ఆన్లైన్ అడ్మిషన్ సిస్టమ్ తీసుకొచ్చి పక్కనున్న తమిళనాడులాగా ప్రతి గవర్నమెంటు, ప్రైవేటు స్కూల్స్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలందరూ అక్కడే చదవాలి. అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు కూడా వాళ్ళు చదవాలి. ఈ అమెండ్మెంటు గవర్నమెంట్ సిస్టంలో రావాలి. ప్రైవేటు స్కూల్స్ కానీ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో, గవర్నమెంట్ కళాశాలలో మొత్తం గవర్నమెంటు ఆన్లైన్ అడ్మిషన్స్ తీసుకొచ్చి ఫీజు నియంత్రణ చేసి చెయ్యాలని ప్రభుత్వాలు, అలాగే విద్యార్థి సంఘ నాయకులు, పేరెంట్స్ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి వారే, ఉన్నత విద్య కూడా వారే చూస్తున్నారు. ఈ ప్రభుత్వాలు ఈ ప్రైవేటు కళాశాలల దందాన్ని వారు అరికడతారా లేదు చూద్దాం. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.